హోప్ అందరూ బాగున్నారండి. సో మరికొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను. సో ఎగ్జామ్స్ అనేవి మనకి నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి సో అందరూ కూడా మ్యాథ్స్, రీజనింగ్స్ ఇవన్నీ ప్రిపేర్ అవుతూ ఉంటున్నారు. సో అయితే స్టాటిక్ జీకేని ఎవరు పట్టించుకోవట్లేదు. అలాగే జనరల్ సైన్స్ కానీ, స్టాటిక్ జీకే కానీ, పాలిటీ కానీ, హిస్టరీ కానీ సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి ఎగ్జామ్కి వెళ్ళే ముందు మనం ఖచ్చితంగా చూడాలండి. సో అందుకే నేనేం చేశానంటే ప్రీవియస్ ఇయర్లో అడుగుతున్న క్వశ్చన్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసుకొని సో బుక్స్లో ఉన్నవి అలాగే మనకి మెటీరియల్స్లో ఉన్నవి కూడా గ్యాదర్ చేసి నేను ఒక పీడిఎఫ్ని తయారు చేశాను. సో ఈ పీడిఎఫ్లో నేను ఏం చేస్తానంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయండి విత్ ఫొటోస్, యానిమేషన్ తోటి. మనం అదొకటే కాకుండా ఈచ్ ఆప్షన్ని కూడా మనం డిస్కస్ చేస్తూ అలాగే ఒక క్వశ్చన్లో సుమారుగా 5-6 క్వశ్చన్ని మనం చెప్పేలాగా ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. సో అలాగే ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అలాగే ఆ డ్యాన్స్ కోసం, అలాగే ఆ డ్యాన్స్ ఏ స్టేట్కి చెందింది, ఆ స్టేట్లో ఏ ట్రైబ్ వాళ్ళు ఆ డ్యాన్స్ని యూజ్ చేస్తారు, ఏ పండగలకి యూజ్ చేస్తారు, ఏ ఫెస్టివల్స్కి యూజ్ చేస్తారు. సో ఇలాంటివి ఎన్నో టాపిక్స్ మనం ఒక్కొక్క క్వశ్చన్లో మనం తెలుసుకుందాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. యాక్చువల్గా ఇక్కడ స్క్రీన్ కూడా ఇక్కడ బ్లాక్ కలర్ ఎందుకు పెట్టానంటే సో మీరు వీడియో చూస్తున్నప్పుడు మీకు కళ్ళు ఎక్కువగా స్ట్రైన్ అవ్వకుండా. సో చాలామందికి ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి సో ఫోన్లో వీడియో చూసినప్పుడు లేదంటే సిస్టంలో చూసినప్పుడు. సో అందుకని నేను బ్లాక్ స్క్రీన్ పెట్టాను. ఐ హోప్ మీకు ఇలా అయితే ఓకే అనుకుంటున్నాను. అండ్ ఇంకోటండి, సో ఇప్పుడు నేను ఫోక్ అండ్ క్లాసికల్ డ్యాన్సెస్ మొత్తం ఏవైతే ఇండియాలో ఉన్నాయో ప్రతిదీ కూడా ఒక్కటి వదలకుండా చెప్తాను. సో అయితే ఇందులో కొన్ని అక్షరాలు నేను సరిగ్గా పలకలేనండి. సో ఏమనుకోవద్దు. సో కొన్ని లెటర్స్ నేను తప్పుగా పలికినా సరే కొంచెం దాన్ని ఎక్స్క్యూజ్ చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోని స్టార్ట్ చేసేద్దామండి. సో లెట్స్ సీ అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఇన్ స్టాటిక్ జీకే, ఫోక్ అండ్ క్లాసికల్ డ్యాన్స్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోక్ డ్యాన్స్ ఫ్రమ్ డస్ నాట్ బిలాంగ్ టు ది స్టేట్ ఆఫ్ గుజరాత్ అని అడుగుతున్నాడండి. సో ఇక్కడ ఏమడుగుతున్నాడంటే డస్ నాట్ బిలాంగ్ అంటున్నాడు చూడండి. ఇక్కడ మనకి డస్ నాట్ బిలాంగ్ టు అని అడుగుతున్నాడు కాబట్టి సో ఇక్కడ మనకి గుజరాత్కి సంబంధం కానిది ఏంటని మనం చూడాలి. యాక్చువల్గా గార్బా. సో గార్బా అనేది వన్ ఆఫ్ ద గుజరాత్ డ్యాన్స్ అండి. గార్బా అనేది వన్ ఆఫ్ ది గుజరాత్ డ్యాన్స్. అలాగే దాండియా. సో దాండియా అని గుర్తు రాగానే మీకు గుజరాత్ డ్యాన్సే గుర్తొస్తుంది అందరికీ కూడా. అలాగే వించిడో. ఓకే, సో ఇది కూడా మనకి గుజరాత్ డ్యాన్సేనండి. సో ఇది కూడా మనకి యునెస్కో వాళ్ళు దీన్ని గుర్తించడం జరిగింది, ఈ వించుడో అనే డ్యాన్స్ని. అయితే కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఏమవుతుందంటే మనకి బిడిసియా అనే డ్యాన్స్ అండి. మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది యాక్చువల్గా ఏ స్టేట్కి చెందింది అంటే ఇది మనకి బీహార్కి చెందిందండి. ఇది మనకి బీహార్కి చెందింది, బీహార్. ఓకే, సో ఇక్కడ మీకు ఇమేజ్ చూపిస్తానండి. మీరు ఇమేజ్ చూసినట్లయితే ఇక్కడ చూసారు కదా ఇమేజ్, దీని పీడిఎఫ్ కూడా మీకు ఇస్తాను మనకి ఈ సిరీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో ఇదండి బిడసేయ డ్యాన్స్ అనేది, ఇది బీహార్కి చెందింది ఇది. ఓకే, సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. సో మనం ఇంకా మ్యాటర్లోకి వెళ్తే బిడసేయ అనేది ఒక ఫోక్ డ్యాన్స్ అండి, బీహార్ వాళ్ళకి చెందింది. అలాగే బీహార్లో ఇంకేమైనా డ్యాన్సెస్ ఉన్నాయా అని మనం చూసినట్లయితే సో అందులో కొన్ని డ్యాన్సెస్ అయితే నేను ఇక్కడ చెప్తాను. ఓకే, సో ఇందులో కొన్ని డ్యాన్సెస్ ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే బీహార్లో జతిన్ అండి, జతిన్ ఇది బీహార్లో. ఓకే, ఇప్పుడు ఇదేం చెప్పాను నేను, ఇది గుజరాత్కి చెందిందే. గార్బా అనేది గుజరాత్కి చెందిందే. ఓకే, దాండియా కూడా గుజరాత్కి చెందిందే. ఓకే, వించుడు అనేది కూడా గుజరాత్కి చెందిందే. సో ఈ మూడు కూడా గుజరాత్కి చెందిన డ్యాన్సెస్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే బీహార్లో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుంటే జతిన్ అంటారు. అలాగే మనకి ఇంకా చెప్పాలంటే ఇంపార్టెంట్ జుమ్రీ. ఓకే, జుమ్రీ అనే డ్యాన్స్ ఉంటుంది. ఈ జుమ్రీ అనేది కూడా మనకి బీహార్కి చెందిందే. అలాగే ఇంకా జిజియా అనే డ్యాన్స్ కూడా ఉంటుంది. ఓకే, జిజియా అనే డ్యాన్స్ ఉంటుంది. సో కావాలంటే ఇది మీరు నోట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. తర్వాత కజ్రీ అనే డ్యాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా బీహార్కి చెందినవే, కజ్రీ. అలాగే పైకా అనే డ్యాన్స్ ఉంటుంది, పైకా. ఓకే, సో డిఫరెంట్ నేమ్స్ అనేవి ఉంటాయండి వీటికి. అలాగే సామా చకువా అని చెప్పేసి ఒక డ్యాన్స్ ఉంటుంది, సామా చకువా సో అనే డ్యాన్స్ ఉంటుంది. ఓకేనా, సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే బీహార్కి చెందినవండి. ఈ డ్యాన్సెస్ అన్నీ కూడా బీహార్కి చెందినవి. సో ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇది బిడసై డ్యాన్స్ గ్రూప్ అనేది ఇలా ఉంటుంది. వాళ్ళ యొక్క ట్రెడిషన్, వాళ్ళ యొక్క క్లాతింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో అందుకే మీకు ఈ విధంగా చూపించాను నేను. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
సో సెకండ్ క్వశ్చన్ చూద్దామండి. సో సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే మనల్ని ఇక్కడ ఏం అడుగుతున్నాడు. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ ద ఫోక్ డ్యాన్స్ తరంగమేల్. తరంగమేళ అండి, తరంగమేల్. ఓకే, ఇక్కడ మైల్ అని పడింది. సో ఎంఐ కాదు, ఎంఈఎల్. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి తరంగమేల్ అనేది ఏ స్టేట్కి చెందిన అనేది ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఇది ప్రీవియస్ ఇయర్లో అడిగాడండి ఈ క్వశ్చన్ మనకి. సో గోవా, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ. సో ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. సో ఒకసారి ఆన్సర్ మీరు చూసుకోండి. తరంగమేల్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకి ఇక్కడ గోవా అండి యాక్చువల్గా. సో ఈ డ్యాన్స్ గ్రూప్ వాళ్ళు ఎలా ఉంటారో నేను చూపిస్తాను ఇక్కడ. సో ఇక్కడ చూసారు కదా, సో ఈ డ్యాన్స్ గ్రూప్ వాళ్ళు ఇలా ఉంటారండి. సో ఇది గోవాలో సెలబ్రేట్ చేస్తారండి. యాక్చువల్గా తరంగమేల్ అనేది ఒక ఫోక్ డ్యాన్స్ అండి. ఇట్ ఈస్ ఏ ఫోక్ డ్యాన్స్. యాక్చువల్లీ ఇది మనకి హోలీ రోజు, దసరా రోజు మనకి గోవాలోని అక్కడ జనాలందరూ కూడా దీన్ని సెలబ్రేట్ చేస్తారండి. చాలా గొప్పగా సెలబ్రేట్ చేస్తారు. ఓకే, సో అయితే గోవాలో ఇంకొన్ని మనం ఫోక్ డ్యాన్సెస్ మనం చూసినట్లయితే గోవాలో ఇంకా చెప్పుకోదగ్గవి ఏంటంటే మీకు ఇప్పుడు చెప్పాను కదండి, ఈ తరంగమేల్ అనేది ఇది మనకి ఎప్పుడు చేస్తారు, మనకి దసరాకి అండి. ఓకేనా, దసరాకి ఇంకా హోలీకి. ఓకే, హోలీకి. సో ఎక్కువగా హోలీకి, దసరాకి ఈ డ్యాన్స్ అనేది వేస్తారు, తరంగమేల్ అనే డ్యాన్స్, ఫోక్ డ్యాన్స్. అలాగే గోవాలో ఇంకా మనం చెప్పుకోవాల్సినవి ఏమైనా ఉంటే ఇంపార్టెంట్గా దాలో అండి, దాలో డ్యాన్స్ అంటారు. ఓకే, సో దాలో డ్యాన్స్. తర్వాత రన్మాలి, తర్వాత ఇంకేంటి దెక్ని డ్యాన్స్, ఇంకా ఫగ్డి. ఓకే, తర్వాత ఇంపార్టెంట్ అండి, ఇది కూడా అడిగాడు, ల్యాంప్ డ్యాన్స్. ఓకే, ల్యాంప్ డ్యాన్స్ అని అంటారు. ఓకే, ల్యాంప్ డ్యాన్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంకా చెప్పాలి అంటే ధన్గర్ డ్యాన్స్. మరి ఉంటాయండి, డిఫరెంట్ నేమ్స్ అనేవి ఉంటాయి దీంట్లో. ఓకే, అంటే వేరే ట్రైబ్ వాళ్ళు వేస్తారు, వేరే జాతి వాళ్ళు ఉంటారు. కున్బీ డ్యాన్స్ అంటారు, కున్బీ, KUNBI, కున్బీ డ్యాన్స్. తర్వాత రోమత్ డ్యాన్స్. ఇంకా చాలా ఉన్నాయండి ఇలాంటి డ్యాన్సెస్. మనకి డ్యాన్సెస్ ఆఫ్ మీరు ఫోక్ డ్యాన్సెస్ చూస్తే చాలా వెరైటీస్ ఉంటాయి గోవాలో. ఓకే, తర్వాత గాఫ్ డ్యాన్స్ అంటారు, GOFF, గాఫ్ డ్యాన్స్. ఇంకా మనం చెప్పాలి అంటే ముసల్ డ్యాన్స్. సో ఇలా చాలా రకాలైన డ్యాన్సెస్ ఉన్నాయి. మ్యాక్సిమం అన్ని డ్యాన్సెస్ చెప్తున్నానండి. ఇవన్నీ కూడా గోవాలో ఉండే ఫోక్ డ్యాన్సెస్ అని మనం చెప్పొచ్చు. ఓకే, సో వీటి నేమ్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోండి, మీకు చాలా యూజ్ అవుతాయి. ఓకే, రివిజన్ కూడా అయిపోతుంది. ఒక క్వశ్చన్లో చూడండి మనం ఇన్ని డ్యాన్సెస్ మనం అర్థం చేసుకుంటున్నాం. ఓకేనా, ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో థర్డ్ క్వశ్చన్లో మనం చూసినట్లయితే ఏమడుగుతున్నాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డ్యాన్స్ ఫామ్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది అరుణాచల్ ప్రదేశ్ అంటున్నాడు. స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన డ్యాన్స్ ఫామ్ ఏంటని అడుగుతున్నాడు అన్నమాట ఇక్కడ మనకి. సో ఇక్కడ మనం చూసినట్లయితే పన్వారియా అని ఉంది, ఆప్షన్ 1. యాక్చువల్గా పన్వారియా అనేది బీహార్కి చెందిందండి. యాక్చువల్గా పన్వారియా అనేది మనకి డ్యాన్స్ అనేది బీహార్కి చెందింది. ఓకే, దిస్ ఈజ్ నాట్ అరుణాచల్ ప్రదేశ్, దిస్ ఈజ్ బీహార్. ఓకే, నెక్స్ట్ దామన్ డ్యాన్స్ అనేది యాక్చువల్గా మనకి హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిందండి. దామన్ అనే డ్యాన్స్ మనకి హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన డ్యాన్స్ ఫామ్ ఇది. అలాగే నెక్స్ట్ ఆప్షన్ 3 ఏముంది, బూయా. సో బూయా అనేది కరెక్ట్ ఆన్సర్ అండి, బూయా అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది మనకి అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన డ్యాన్స్ ఫామ్ అండి. ఇది ఒక ఫోక్ డ్యాన్స్ అని మనం చెప్పొచ్చు, అరుణాచల్ ప్రదేశ్. ఓకే, సో ఈ డ్యాన్స్ ఫామ్ ఎలా ఉంటుందో మీకు ఇక్కడ చూపిస్తానండి, చూడండి. సో ఇది అండి. ఓకే, సో బూయా ఫోక్ డ్యాన్స్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో వన్ ఆఫ్ ద ఫేమస్ డ్యాన్స్ అని మనం చెప్పొచ్చు. ఇది కొన్ని ఫెస్టివల్స్కి వీళ్ళు యూజ్ చేస్తారండి. యాక్చువల్గా ఈ ట్రైబ్ వచ్చేసరికి ఈ ట్రైబ్ వాళ్ళని ఏమని పిలుస్తారంటే యాక్చువల్గా మిష్మీ ట్రైబ్ అండి. యాక్చువల్గా వీళ్ళని ఏమని పిలుస్తారు అంటే డిగారు మిష్మీ అని పిలుస్తారు, డిగారు మిష్మీ ట్రైబ్. ఓకే, ఈ ట్రైబ్ జాతి వచ్చేసరికి డిగారు మిష్మీ ట్రైబ్ అని చెప్పేసి వీళ్ళని పిలుస్తూ ఉంటారు. అయితే ఇది ఏ ఫెస్టివల్కి వేస్తారు అంటే మనకి ఫెస్టివల్స్ చూస్తే పండగలకు కదండి మనకి ఈ డ్యాన్స్లు వేస్తూ ఉంటారు.
అయితే ఆ ఫెస్టివల్ ఏంటంటే, సో ఫెస్టివల్స్ ఎటువంటి ఫెస్టివల్స్లో ఈ డ్యాన్స్ వేస్తారంటే తజాంపు, ఓకే, తజాంపు ఫెస్టివల్ అండి. సో ఈ ఫెస్టివల్లో ఈ డ్యాన్స్ అనేది వేస్తారు. తజాంపు ఇంకో ఫెస్టివల్ ఉంటుందండి. ఆ ఫెస్టివల్ ఏంటంటే దూయ, ఓకే, దూయ. అండ్ ఇంకా ఏంటంటే తనుయ అనే ఫెస్టివల్లోని, ఇవన్నీ ఫెస్టివల్ నేమ్స్ అండి, ఓకేనా. సో ఇవన్నీ ఏంటి ఫెస్టివల్ నేమ్స్. ఈ ఫెస్టివల్స్లో ఈ ట్రైబ్ వాళ్ళు ఏంటంటే ఈ బూయా డ్యాన్స్ అనేది చెప్పేసి అరుణాచల్ ప్రదేశ్లో ఈ డ్యాన్స్ అనేది వేస్తారు. అయితే అరుణాచల్ ప్రదేశ్లో కొన్ని ఇంపార్టెంట్ మనం డ్యాన్స్ ఫామ్స్ చూసినట్లయితే కొన్ని ఇంపార్టెంట్ ముఖ్యంగా చెప్పాలంటే బూయా అండి. బూయా డ్యాన్స్ ఆల్రెడీ నేను చెప్పాను కదా. నెక్స్ట్ ఇంకోటి అరుణాచల్ ప్రదేశ్లో డ్యాన్స్ ఏంటంటే చాలో డ్యాన్స్ అండి. చాలో డ్యాన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ చాలో డ్యాన్స్ ఏ ట్రైబ్ వాళ్ళు వేస్తారంటే, ఇది మిష్మి ట్రైబ్ కాదండి, నొక్టి ట్రైబ్ అంటారు దీన్ని, ఓకే, నొక్టి ట్రైబ్ మాట, ఓకే. సో చాలో డ్యాన్స్ అనేది చాలా ఫేమస్ ఇక్కడ. అలాగే ఒరియా డ్యాన్స్ అండి, ఇంకో డ్యాన్స్ వచ్చేసరికి ఒరియా డ్యాన్స్. ఈ డ్యాన్స్ వచ్చేసరికి ఎవరు అంటే ఏ ట్రైబ్ వాళ్ళు అంటే వాంచో ట్రైబ్ అండి. ఈ ట్రైబ్ వచ్చేసరికి వాంచో ట్రైబ్ అని మనం చెప్పచ్చు. వాంచో ట్రైబ్, ఒరియా. మీకు రెడ్ సరిగా కనిపించకపోతే నేను వైట్ యూజ్ చేస్తాను ఇక్కడ. ఒరియా డ్యాన్స్, ఒరియా, ఓకే. సో ఇంకొక డ్యాన్స్ ఉంటుందండి, అది కూడా ఫేమస్సే. పాసి కొంకి అని చెప్పేసి ఒక డ్యాన్స్ ఉంటుంది. పాసి కొంకి అనే ఒక డ్యాన్స్ ఉంటుంది. ఇది ఆడి ట్రైబ్ అండి, ఆడి ట్రైబ్, ఓకే. సో ఇవి అండి ఇంపార్టెంట్ ట్రైబ్స్. యాక్చువల్గా మనకి ఆడి ట్రైబ్లోని పొనంగ్, వీళ్ళు ఇంకో డ్యాన్స్ కూడా ఉంటుందండి. వీళ్ళు స్పెషల్గా వేసేది పొనంగ్ డ్యాన్స్ అండి, పొనంగ్ అంటారు డ్యాన్స్. నెక్స్ట్ చెప్పాలి అంటే పొప్పిరి డ్యాన్స్ ఉంటుంది. గాలో ట్రైబ్ ఉంటుంది. గాలో ట్రైబ్ ఆ ట్రైబ్ కూడా చాలా ఇంపార్టెంటే. సో ఈ విధంగా అరుణాచల్ ప్రదేశ్లో కొన్ని డ్యాన్సెస్ అండ్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఏంటంటే ట్రైబ్స్ అండి. ఇవన్నీ కూడా ఏంటి ట్రైబ్స్, ఇవన్నీ కూడా ఏంటి డ్యాన్సెస్. అరుణాచల్ ప్రదేశ్లో ఉండే డ్యాన్సెస్ అని మనం చెప్పచ్చు, ఓకే. నెక్స్ట్ సో ఆల్మోస్ట్ అంతా కవర్ చేశానండి ఇందులో. సో మీరు చూడండి ఇక్కడ చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్యాన్సెస్ మనకి అరుణాచల్ ప్రదేశ్ అడిగారు. పన్వారియా బీహార్, దామన్ హిమాచల్ ప్రదేశ్ అండ్ బూయా అరుణాచల్ ప్రదేశ్. అండ్ ఇక్కడ గార్బా ఉంది కదండి, సో ఇది నేను చెప్పడం మర్చిపోయాను. ఈ గార్బా అనేది నేను ఆల్రెడీ ముందు క్వశ్చన్లో చెప్పాను. ఇది దేనికి చెందిందంటే గుజరాత్ అండి, ఓకే, గుజరాత్కి చెందింది. గార్బా డ్యాన్స్ అనేది గుజరాత్కి చెందిన డ్యాన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫోర్త్ క్వశ్చన్ మీరు చూసినట్లయితే ద కూచిపూడి క్లాసికల్ డ్యాన్స్ ఈజ్ అకంపనైడ్ విత్ విచ్ టైప్ ఆఫ్ మ్యూజిక్ అని అడుగుతున్నాడు. అంటే కూచిపూడి డ్యాన్స్ అనేది ఎటువంటి మ్యూజిక్కి చెందిందని మనల్ని అడుగుతున్నాడు ఇక్కడ. సో ఇక్కడ మనం చెప్పొచ్చండి, ఇక్కడ మనకి కార్నాటిక్ మ్యూజిక్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. కార్నాటిక్ మ్యూజిక్ అనేది కరెక్ట్ ఆన్సర్. యాక్చువల్గా కూచిపూడి డ్యాన్స్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందండి. ఈ కూచిపూడి డ్యాన్స్ ఏదైతే ఉందో, ఈ కూచిపూడి క్లాసికల్ డ్యాన్స్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది, ఏపీ, ఓకే. సో ఈ డ్యాన్స్లో మనకి ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడతారో ఇక్కడ నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఓకే. సో దిస్ ఈజ్ ద క్లాసికల్ డ్యాన్స్ అండి. అది క్లాసికల్ డ్యాన్స్ మనకి యూజ్ చేసే మ్యూజిక్ అండి, కార్నాటిక్ మ్యూజిక్ అంటారు. సో ఈ డ్యాన్స్లో మనకి ఏంటంటే ఒక్క కూచిపూడి అనే కాదండి. సో దీనికి మనం కార్నాటిక్ మ్యూజిక్కి మనం ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ అనేవి మనం చెప్పుకోవచ్చు. సో ఈ మ్యూజిక్లో మనకి భరతనాట్యం కూడా వస్తుందండి. మనకి భరతనాట్యం, ఇంకా చెప్పాలి అంటే కథాకళి, ఇవన్నీ సౌత్ ఇండియాలోనండి. మీరు వినే ఉంటారు, ఈ పేర్లన్నీ కూడా మీరు వినే ఉంటారు. కథాకళి అండ్ మోహిని అట్టం. సో ఇవన్నీ కూడా ఇండియన్ కార్నాటిక్ మ్యూజిక్ అండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇండియన్ కార్నాటిక్ మ్యూజిక్. అంటే కార్నాటిక్ మ్యూజిక్ అంటే మీకు చెప్పాలి అంటే మనకి తబలా, వైలన్, ఫ్లూట్, సో ఇవన్నీ యూజ్ చేస్తారు కదండి. సో ఇవన్నీ కూడా వస్తాయి మనకి మ్యూజిక్లో. తబలా, వైలన్, ఓకే, ఫ్లూట్. ఇక్కడ ఫోటోలో కనిపించే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ క్లాసికల్ మ్యూజిక్ అనండి, కార్నాటిక్ మ్యూజిక్ అని మనం చెప్పొచ్చు, ఓకే. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఫార్మ్స్ యూజెస్ వేరియస్ కలర్స్ ఆన్ ఫేస్ టు సింబలైజ్ ద క్యారెక్టర్స్ అంటున్నాడు. సో ఫేస్ మీద మొత్తం కలర్స్ వేసుకొని క్యారెక్టర్ని చూపించేసే, ఒక క్యారెక్టర్ని సింబలైజ్ చేసే యొక్క
డ్యాన్స్ ఏదని అడుగుతున్నాడు, క్లాసికల్ డ్యాన్స్ ఏదని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 ఒడిస్సీ, కథాకళి, భరతనాట్యం, మోహినియట్టం. సో మీ అందరికీ బాగా తెలుసా అండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. హియర్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని మనం చెప్పచ్చు. కథాకళి. ఓకే, సో కథాకళి ఈజ్ ద వన్ ఆఫ్ ద మెయిన్ డ్యాన్స్ అండి మనకి. ఓకే, సో ఇది మనకి కేరళలో ఈ డ్యాన్స్ అనేది చాలా ఫేమస్. సో ఇది ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఓకే, సో దిస్ ఈజ్ ద కథాకళి డ్యాన్స్ అండి. సో ఇక్కడ మీరు చూసారా, ఫేస్కి ఫుల్గా కలర్స్ వేసుకొని ఒక క్యారెక్టర్ని సింబలైజ్ చేస్తారు. ఓకే, ఇది ఒక ఫేమస్ కొరియోగ్రఫీ అని చెప్పొచ్చు ఇందులో. అయితే ఈ డ్యాన్స్ అనేది మనకి ఫుల్గా కాస్ట్యూమ్స్ తోటి మొత్తం కలర్స్ తోటి నిండి ఉంటుందండి. ఫుల్గా మేకప్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనకి ఈ ఫామ్లో మనకి మేకప్ అనేది ఒకటి ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ డ్యాన్స్లో కాస్ట్యూమ్స్ కూడా అలాగే ఉంటాయి. ఓకే, కాస్ట్యూమ్స్ కూడా మనకి సింబలైజ్డ్గా ఉంటాయి. అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఈ డ్యాన్స్లో మనకి డైలాగ్స్ ఉండవండి. దెర్ ఈజ్ నో డైలాగ్స్, ఓన్లీ ఐ ఎక్స్ప్రెషన్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా, దెర్ ఈజ్ నో డైలాగ్. ఓకే, సో ఇది మనకి ఎక్కడ అంటే మనకి కేరళ అని మనం చెప్పుకోవచ్చు అండి. కేరళ. ఓకే, సో ఇది మనకి చాలా విధాలుగా డివైడ్ అయ్యి ఉందండి. ఈ క్యారెక్టర్స్ అనేవి మనకి ఎలా ఉంటాయి అంటే 3 రకాలు ఉంటాయండి ఈ డ్యాన్స్లో. మనకి టోటల్గా ఈ డ్యాన్స్ వేసే వాళ్ళు 3 టైప్స్ ఉంటారన్నమాట. సో ఈ 3 టైప్స్లో ఫస్ట్ టైప్ ఏంటంటే మనకి, సో ఇక్కడ రాస్తాను నేను, 3 టైప్స్ ఉంటాయి మొత్తం. అందులో ఫస్ట్ టైప్ ఏంటంటే సాత్విక అండి. సాత్విక టైప్లో ఉంటుంది. రెండోది రాజసిక. ఓకే, అంటే ఈ క్యారెక్టర్, ఈ కథాకళి పర్ఫార్మెన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటాయంటే 3 టైప్స్ ఉంటాయి. సాత్విక, రాజసిక అండ్ తమసిక. సో ఈ విధంగా ఈ డ్యాన్స్ అనేది క్యారెక్టర్స్ అనేవి 3 విధాలుగా డివైడ్ అయ్యింది. సో ఇది అండి కంప్లీట్గా కథాకళి కోసం.